హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి మగవాడు తన బాధను నవ్వు వెనుక ఎందుకు దాచుకుంటాడో మీకు ఎవరికైనా తెలుసా? తప్పకుండా వినండి. ఒక వయసు వచ్చాక అతనికి ఇష్టాలు ఉండవు, కేవలం బాధ్యతలు మాత్రమే ఉంటాయి. నాకు ఇది కావాలి అనే స్థాయి నుంచి అందరికీ అన్నీ ఉన్నాయా అని అన్నీ చూసుకునే స్థాయికి తెలియకుండానే అతని ప్రయాణం చేరిపోతుంది. లోపల ఎన్నో అణిచివేసిన కలలు, ఎవ్వరికీ చెప్పుకోలేని బాధలు చాలా ఉంటాయి. జేబులో 100 రూపాయలున్నా కూడా అది తన కోసం ఖర్చు చేయడానికి 100 సార్లు ఆలోచిస్తాడు. ఆ ఆలోచనలో స్వార్థం లేదు. నా అనుకున్న వాళ్ళు, నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి అనే తాపత్రయం తప్ప. బయట ప్రపంచం ఎంత అవమానించినా సరే ఇంటి గడప దాటగానే అన్నీ మర్చిపోయి నవ్వాలి. ఎందుకంటే నిరాశపడితే చేతగాని వాళ్ళు అంటారు, అదే ఏడిస్తే బలహీనులు అంటారు. ప్రతిరోజు చేసే కష్టం ఎవ్వరికీ కనిపించదు, కానీ ఒక్కసారి అలసిపోతే మాత్రం అందరికీ కనిపిస్తాడు. తన కలలన్నీ బాధ్యతల కింద సమాధైనా పర్లేదు, కానీ తనను నమ్ముకున్న వాళ్ళ కళ్ళల్లో మాత్రం ఆ చిరునవ్వు చెదిరిపోకూడదు అని ఆరాటపడుతూ ఉంటాడు. తన మనసు విరిగిపోయినప్పటికీ ఒక చిన్న చిరునవ్వు వెనక దాచేసి నేను బాగున్నాను అని చెప్పే మాటలో ఒక అంతులేని సముద్రం అంత కన్నీరు దాగి ఉంటుంది. తన భుజాల మీద ఒక ప్రపంచాన్ని మోస్తూ అందరినీ బ్రతికించే ప్రతి మగాడు యోధుడే. ఓటమి అంచున ఉన్నప్పటికీ కూడా తనని నమ్ముకున్న వాళ్ళ కోసం ప్రతి క్షణం గెలవాలని ఆరాటపడే ప్రతి మగవాడికి ఈ మాటలు అంకితం. మీ విలువ తెలియని ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం. ఈ వీడియో చూసిన వాళ్ళు, ఉన్నవాళ్ళు, నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.